ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న సెషన్ అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుంది? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద చర్చ అంతా, కృష్ణా గోదావరి జలాల మీద. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది దీని మీద? మొత్తం బయట మాట్లాడు కాదు, ఏది మాట్లాడినా అసెంబ్లీలోనే మాట్లాడతాం, ఏం చూపించినా ఏం చేసినా అసెంబ్లీలోనే చేస్తాము అనేది మాట్లాడుతున్నారు. చూసినాం కదా మనం, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అయితే ఇవాళ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద. అయితే మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇట్లాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల మీద చెప్పిన విషయం ఏంది? నా వెనకాల కనిపిస్తుంది కదా మీకు లెటర్, దాని గురించి చెప్తా. ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఆ లెటర్ చూపిస్తా మీకు చాలా క్లారిటీగా. లెటర్లో ఎవరెవరు సంతకాలు పెట్టిర్రు, లెటర్లో ఏం రాసిర్రు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు ఇట్లాంటి ద్వంద్వ విధానాలను వాళ్ళు అవలంబిస్తున్నారు? అంటే జనాలు మర్చిపోతారు అనుకుంటారా? లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏమన్నా మాట్లాడవచ్చు, అధికార పార్టీలో ఉన్నప్పుడు మేము ఇట్లనే బిహేవ్ చేస్తాము అనుకుంటే ప్రజలన్నీ గమనిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల మీద కాంగ్రెస్ ఉన్న వైఖరి ఏముండే, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉంది, రెండింటి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది అసెంబ్లీ ఒక్కదాని గురించి కాదు, కాంగ్రెస్ పార్టీ విధానాలే ఇట్లున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారేమో రెడ్ బుక్ పట్టుకొని అసలు రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగం మొత్తం ఏదో అవుతుంది అన్న లెక్క ఇక్కడ మిగతా రాష్ట్రాలలో మాట్లాడతారు కదా. అదే మళ్ళీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో కలుపుకుంటారు. అది రాజ్యాంగానికి అడ్డు కాదు, ఇంకొకటి కాదు. అదాని విషయంలో రాహుల్ గాంధీ గారు దేశమంతా ఒకటి మాట్లాడతారు, మన రాష్ట్రంలో మాత్రం ఒకటి నడుస్తుంది. అట్లా కాంగ్రెస్ పార్టీకి విధానాలు 10 ఏళ్ల కిందట ఒకటి ఉండి ఇయ్యాల ఒకటి ఉండరు కాదు, వేరే వేరే రాష్ట్రాలలో ఒక లెక్క ఉంటాయి, తెలంగాణలో ఒక లెక్క ఉంటాయి. ఇవి ఏదో నేను వట్టిగా చెప్తుంది కాదు, నేను ఇప్పుడు మీకు చెప్పినా కదా ఎగ్జాంపుల్స్, ఆ ఎగ్జాంపుల్స్తో పాటు ఒకసారి నేను లెటరు దాని మీద ఉన్నది అంతా కూడా ఒకసారి వినిపిస్తాను. నేను మీకు ఈ లెటరు క్లియర్గా చూపిస్తాను నేను మీకు. ఇగో ఇది గతంలో స్పీకర్కు కాంగ్రెస్ పార్టీ రాసిన లెటర్. వాళ్ళ సిఎల్పి, అప్పుడు సిఎల్పి లీడర్గా జానారెడ్డి గారు ఉండే. జానారెడ్డి గారు ఆయన సంతకం ఉంది. ఇప్పుడు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్తున్నా, ఇరిగేషన్ మినిస్టర్ హోదాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అంటున్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండే, ఆయన సంతకం ఉంది. ఇంకా చాలా మంది ఉన్నాయి. ఫస్ట్ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తా. దీని మొత్తంలో ఉన్న సారాంశం ఏంటి అంటే, ఇది ఎప్పుడు రాసిర్రు వీళ్ళు? మార్చి 30, 2016. అంటే ఇది 2026 కదా, 10 ఏళ్ల కిందట. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ వాళ్ళ లెజిస్లేచరీ పార్టీ పక్షాన స్పీకర్ గారికి లెటర్ రాసిరు. తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారికి రాసిన లెటర్ ఇది. వీ విల్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ ఇన్ ద ఆడియో విజువల్ ప్రజెంటేషన్ హెల్డ్ ఇన్ ద అసెంబ్లీ బికాస్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ది స్టాండర్డ్ అండ్ ట్రెడిషనల్ పార్లమెంటరీ ప్రాక్టీస్ ఫాలోడ్ ఇన్ పార్లమెంట్ ఆర్ ఇన్ ఎనీ అసెంబ్లీ ఇన్ ఇండియా. దీని మీద సంతకం చేసింది ఎవరు? ఆ రోజు సిఎల్పి నాయకుడిగా ఉన్నటువంటి జానారెడ్డి గారు. ఇగో మీకు కనిపిస్తుంది కదా జానారెడ్డి గారి సంతకం. తర్వాత ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వైఫ్, ఈమె కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఉత్తమ్ పద్మావతి గారు, ప్లస్ డికే అరుణ గారు. ఆ రోజు డికే అరుణ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, తర్వాతనే కదా ఆమె ఇప్పుడు బీజేపీకి పోయింది, బీజేపీలో ఎంపీ అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే డికే అరుణ గారు. ఇగో దీని మీద సంతకాలు పెట్టిన వాళ్ళు ఇంతమంది. వీళ్ళందరూ సంతకాలు పెట్టి ఇవాళ కన్వీనెంట్గా దాన్ని మర్చిపోయిర్రా, కావాలనే మర్చిపోయినట్టు చేస్తుర్రా తెలియదు. కానీ దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో విషయం మీద పార్లమెంట్లో ప్రజెంటేషన్ ఇస్తాము అంటే అసలు ఆడియో వీడియో ప్రజెంటేషన్లు అనేటువంటివి అసెంబ్లీలో చెయ్యొద్దు, మేము దీనికి విరుద్ధం, అసలు పార్లమెంటరీ చరిత్రలోనే అసలు అసెంబ్లీలో ఇండియాలో ఉన్నటువంటి ఏ అసెంబ్లీలో కూడా ఇట్లాంటి చరిత్ర లేదు, ఇట్లా చేస్తే కనుక మేము దానికి రాము సభకి అని వాళ్ళు లెటర్ రాసిరు. మేము రాము, మేము అటెండ్ కాలేము ఇట్లాంటి దానికి అనేది, ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి. మరి ఇలా కరెక్ట్ 10 ఏళ్ళు తిరగక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంది? ఇవాళ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అధికారంలో ఉంటేనేమో ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక లెక్క. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుగా కనిపించింది, అధికారంలోకి రాగానే ఒప్పెట్లయితుంది చెప్పాలి కదా జనాలకి. ఇప్పుడు ఆ రోజు మీరు కుల్లా క్లారిటీగా స్పీకర్కి రాసిన లెటర్ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు లెటర్ మీద సంతకాలు పెట్టిరు,
ఇంకా దారుణం ఏంటంటే ఈ లెటర్ మీద ఆ రోజు పీసీసీ అధ్యక్షుడి హోదాలో సంతకం పెట్టినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఇవాళ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. ఇక 2 నాలుకల ధోరణి అనకపోతే ఇంకేమంటారు ఇక దీన్ని? గిన్న ఇప్పుడు నేను చెప్పినా కదా నేను మీకు, ఎమ్మెల్యేల విషయంలో, అదానీ విషయంలో, లాస్ట్కు అసెంబ్లీ విషయంలో కూడా 2. సరే ఇక్కడ ఏంది ఇంకోటి కూడా, దీంట్లో ఇంకోటి ఏంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అడిగింది, సరే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అంటారు కదా, మాకు కూడా అవకాశం ఇయ్యిర్రి, మీరు ఇచ్చిన తర్వాతే మాకు అవకాశం ఇయ్యిర్రి, మీరు ఏటి అయితే చెప్తారో దానికి మా సైడ్ ఆఫ్ ఆన్సర్ కూడా జనాలకు తెలవాలి కదా, ప్రజలకు తెలవాలి కదా, సభ ముందు మీరు పెడుతున్నారు, మేము కూడా పెడతాం సభ ముందు అని వీళ్ళు అడిగిరు. బీఎస్సీ సమావేశం అవుతుంది కదా, ఆ బీఎస్సీ సమావేశంలో అడిగిరు. అట్లనే స్పీకర్కు లెటర్ కూడా రాసిరు బీఆర్ఎస్ పార్టీ. కానీ వీళ్ళకి పర్మిషన్ ఇవ్వలే, వీళ్ళకి పర్మిషన్ ఇయ్యము అన్నది. అసలు వీళ్ళకి పర్మిషన్ ఇయ్యము అంటారు, అదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ఇట్లాంటి కల్చరే ఎక్కడ ఇండియాలో లేదు అంటారు. మరి ఎక్కడ ఇండియాలో లేని కల్చర్ని మీరెందుకు మీ సభలో పెడుతున్నారు? దీనికి సమాధానం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది, అధికార పార్టీలకు రాగానే ఎట్లా బిహేవ్ చేస్తుంది అనడానికి ఆధారాలతో సహా మీ ముందు ఉంచినటువంటిది ఇది. ఈ లెటరు స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి సిఎల్పి నాయకుడు, ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అంటున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా రకరకాల నాయకులతో కూడిన సంతకాలతో కూడినటువంటి లెటర్ ఇది. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎట్లున్నాయి అనేది ఈ లెటర్ చూసిన తర్వాత మీరే ఒకసారి ఆలోచించుకోరు.